భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆఖరి లీగ్ మ్యాచ్ జరిగింది కదా ఆదివారం నాడు. అయితే ఇక ఆ మ్యాచ్లో భారత జట్టు 44 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి సెమీఫైనల్లోకి, అంటే అంతకు మునిపే అడుగుపెట్టినప్పటికీ సెమీఫైనల్లో ఫస్ట్ సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో ఆడుతుందన్నమాట. అయితే ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో ఆడే విషయం పైన, అలాగే భారత జట్టు న్యూజిలాండ్తో గెలిచిన తీరు పైన మన భారత జట్టు మాజీ దిగ్గజాలు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. అయితే సచిన్ తెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నారంటే, మీరందరూ కూడా వరుణ్ చక్రవర్తిని చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు, కరెక్టే. అతని బౌలింగ్ మైండ్ బ్లోయింగ్. కాకపోతే ఇక్కడ ఒక అద్భుతమైన ఆటగాడికి దక్కాల్సిన ప్రశంసలు దక్కటం లేదు. అతను మరి ఇంకెవరూ కాదు, ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్. తను కొట్టిన నాక్ నిజంగా భారత జట్టుకు ఊపిరిని అందించింది. అతను లేకపోతే గేమ్ లేదని నేను చెప్తాను అంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టుతో విషయం గురించి మాట్లాడుతూ, ఆస్ట్రేలియా జట్టులో ప్రస్తుతం యువ ఆటగాళ్లు చాలా అద్భుతంగా పట్టు సాధిస్తున్నారు. కానీ వాళ్ళకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రాక్టీస్ లేకపోవడం అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఆ తర్వాత సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడటమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే సౌత్ ఆఫ్రికా కన్నా కూడా ఆస్ట్రేలియా జట్టు కొద్దిగా బలహీనంగా ఉంది. మరీ ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా అంటే చాలా పేలవమైన ప్రదర్శన కనపరుస్తున్నారు. దానికి తోడు స్టార్ ఆటగాళ్ళు ఎవరైతే జట్టుకు దూరమయ్యారో వాళ్ళు దాదాపుగా బౌలర్సే దూరమయ్యారు. ఇక డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్ ఇలాగా రకరకాల మంది దూరమైనప్పటికీ కూడా భారత జట్టు ఆస్ట్రేలియాని చాలా సులువుగా ఓడించగలదని నేను అనుకుంటున్నాను. ఇక దానికి తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, బౌలింగ్ పరంగా భారత జట్టులో కొంతవరకు యువ ఆటగాళ్లు భయపడుతున్నారు. చాలా స్వేచ్ఛగా ఆడుతున్నారు, కానీ అది మొదటి ఓవర్ నుంచి రావటం లేదు. మొదటి ఓవర్ నుంచి, మొదటి బంతి నుంచి కూడా స్వేచ్ఛగా బౌలింగ్ చేసి చక్కగా రైట్ ప్లేసెస్ని టార్గెట్ చేస్తే ఆస్ట్రేలియా కాదు, ఎటువంటి జట్టైనా సరే బ్యాటింగ్ చేయలేక మోకరిల్లాల్సిందే అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.